ఓడిపోయి 2 రోజులు కూడా కాలేదు. అప్పుడే మమతా బెనర్జీ పార్టీ 2 ముక్కలైందన్నట్లుగా టాక్ అయితే నడుస్తూ ఉంది. దీనికి తోడు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్రానికి సీఎంగా అవ్వబోతున్నటువంటి సువేందు అధికారి పిఏని కూడా అతి కిరాతకంగా చంపేస్తున్నారు. సో మొత్తానికైతే ఇప్పుడు ఈ పార్టీ 2 ముక్కలు అవడం, అదేవిధంగా ఈ చర్యకి సంబంధించి కూడా అందరూ వీళ్ళు కూడా టీఎంసీ వైపే చూపిస్తా ఉన్న నేపథ్యంలో మమతా మీటింగ్కి అయితే 10 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టినట్టుగా తెలుస్తూ ఉంది. సో తృణమూల్ కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయినటువంటి విషయం తెలిసిందే. బీజేపీ అత్యధిక స్థానాలతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. సో ఇలాంటి క్రమంలో ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల టెన్షన్ ఇప్పుడు టీఎంసీ పార్టీకి, మమతా బెనర్జీ పార్టీకి అయితే పట్టుకుందనమాట. ఒక వ్యూహాత్మక మమతా బెనర్జీ అధ్యక్షతన ఒక వ్యూహాత్మక మీటింగ్ అయితే చేస్తున్నారు. దీంట్లో 10 మంది ఎమ్మెల్యేలు అయితే డుమా కొట్టినారు. మొత్తం 80 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది పోగా 70 మంది మాత్రమే హాజరయ్యారట. దీంతో చీలిక వస్తుందా పార్టీలో? పార్టీ నుంచి ఎమ్మెల్యేలు అంతా కూడా వెళ్ళిపోతా ఉన్నారా? బీజేపీ దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారా? తృణమూల్ కాంగ్రెస్ అనేది సర్వనాశనం కాకపోతుందా వెస్ట్ బెంగాల్ అంటే? అవుననే విధంగా అక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. సో ఇదే జరిగితే కనుక కంప్లీట్గా వెస్ట్ బెంగాల్లో టీఎంసీ అనే ఒక పార్టీ డిస్ట్రాయ్ అయిపోవడం మాత్రం పక్క. దాంట్లో వేరొక మాట అనే ప్రసక్తి అయితే లేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి మమతా బెనర్జీ ఆమె చేస్తున్నటువంటి రాజకీయం ఓడిపోయిన తర్వాత కూడా నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అన్న చందంగా దిగిపోవడం కావచ్చు, లేదంటే కనుక ఎవరైతే గెలిచినారో హుందాక వాళ్ళ చేతిలో అధికారాన్ని పెట్టకపోవడం. సో ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక ఆమె రాజకీయ పరిణితి కావచ్చు, వ్యవహార శైలి కావచ్చు మనకు అర్థమవుతుంది. 3 టర్మ్స్ 15 సంవత్సరాలకు ఏకఛత్రాధిపత్యం వహించినటువంటి మమతా బెనర్జీ పరిస్థితి ఓడిపోవడంతో ఎలా ఉంది. కాబట్టి ఆమె పార్టీ నుంచి వెళ్ళిపోవడానికి కొంతమంది అయితే సిద్ధంగా ఉన్నారు. ఇదే కనుక జరిగితే కనుక టీఎంసీ పార్టీ కంప్లీట్గా కుదేలైపోవడం మాత్రం పక్క. ఆ రాష్ట్ర రాజకీయాల్లో టీఎంసీ అనే చరిత్ర ఇంకా ముగిసిందని చెప్పొచ్చు. సో మిగిలిన ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోవడానికి అయితే అవకాశం ఉంది. బీజేపీకి అయితే బీజేపీకి, వేరే పార్టీకి అయితే వేరొక పార్టీకి. సో ఇదన్నమాట.